అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ పల్లికొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మార్నింగ్ నుంచే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మొన్న పెట్టిన వడియాలు పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఎండలో పెడుతున్నాను, కూడా మీతో షేర్ చేస్తాను. వచ్చేయండి నాతో పాటు. ఎప్పుడైనా ఈ సమ్మర్లో మనం లేజీగా లేచినప్పుడు కొంచెం ఫ్రెష్ అయిపోయామనుకో ఆ రోజంతా యాక్టివ్గా ఉంటాము. అయినా ఈ ఎండలు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కాస్తున్నాయి ఈ 4 days నుంచి. సో ఎర్లీ మార్నింగ్ పిల్లలకి ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ మొన్న ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను, సో అది షేర్ చేశాను. ఈరోజు తీసిన వీడియో అయితే పోయింది అనుకోకుండా కార్తిక్ డిలీట్ చేసేసాడు. సో అని చెప్పేసి మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేనైతే షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఇంట్లోనే మనం ఈజీగా ఐస్ క్రీమ్ అనేది చేసుకోవచ్చు. అది కూడా ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే తయారు చేశాను. ఒక 2 hours వెయిట్ చేస్తే పిల్లలకి ఈజీగా మనం ఇచ్చేయచ్చు. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మాకైతే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. కొంచెం కుల్ఫీ టైప్ కూడా చేశాను, అలా నచ్చింది, అలా తిన్నారు. ఇలా ఐస్ క్రీమ్ టైప్ నచ్చింది, ఐస్ క్రీమ్లా తిన్నారు. బట్ ఎనీవేస్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పిల్లలు అంత ఇష్టంగా తిన్నప్పుడు. సో డైలీ చేస్తే ఇంకా మంచిది అనిపించింది. మొన్న కర్బూజా ఐస్ క్రీమ్ అయితే చేశాను. నెక్స్ట్ వచ్చేసి మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డాడీ జీడి పిక్కలు అయితే తీసుకొచ్చారంట. సో అవి కట్ చేసి చక్కగా జీడిపప్పు అయితే ఒలిచారు నా కోసం అని చెప్పేసి. కార్తిక్ కడుపులో ఉన్నప్పుడు ఒకసారి మటన్ జీడిపప్పు ఫ్రెష్ది తిన్నాను, చాలా బాగా నచ్చింది. సో ఏది తినాలనిపిస్తే అది తినేయడమే కదండి. నా కోసం డాడీ పొద్దుటే చక్కగా జీడిపప్పు అయితే ఒలిచేస్తున్నారు. సో చూసారు కదా ఎంత నీట్గా ఒలిచారో. సో ఒలిచిన తర్వాత పైన పీల్ కూడా తీసిన తర్వాత మనకి వగరు కింద అనిపించదు, చేదు కూడా రాదు. సో ఇట్లా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ తుఫాన్ అంటున్నారని చెప్పేసి నేనైతే ఒకసారి పచ్చళ్ళు వడియాలు ఇవన్నీ కూడా బయట పెట్టేశాను. ఎందుకంటే కనుక ఒకసారి మళ్ళీ ఎండ పడింది అనుకో కొంచెం క్రిస్పీగా ఉన్నట్టు ఉంటాయి కదా, బూజు అవి పట్టకుండా పురుగు అది పట్టకుండా ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఇంకా వర్షాలు స్టార్ట్ అయిపోతే ఇంకా మనం ఏం చేయలేమని చెప్పేసి ఈరోజే మొత్తం అన్నీ పెట్టేశాను. మామిడికాయ పచ్చళ్ళు, ఆవకాయ పచ్చళ్ళు అండ్ అలానే పెసర వడియాలు, మినప వడియాలు, అన్నం వడియాలు, గుమ్మడి వడియాలు అండ్ అలానే మజ్జిగ మిరపకాయలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వీడియో కూడా మీతో షేర్ చేశాను. సో ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ప్లీజ్ వాచ్ ఇట్, ఎందుకంటే కనుక ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి పిల్లల కోసం అని చెప్పేసి ఇడ్లీ వేద్దామని చెప్పేసి ఇడ్లీ పిండి అండ్ అలానే శనగపప్పు చట్నీ అయితే చేసేస్తున్నాను. మీరు ఇడ్లీ కాంబినేషన్ ఏ చట్నీ ఎక్కువ ఇష్టపడతారో కామెంట్ చేసేయండి. నేనైతే ఎక్కువ పల్లీ చట్నీ చేసేదాన్ని, బట్ ఈ మధ్యలో పల్లీ చట్నీ కొంచెం హెవీ అయిపోతుందని చెప్పేసి నేను ఈ చట్నీలోకి మారాను. అండ్ అలానే పూజ కూడా అయిపోయింది. దేవుడి దగ్గర 2 మామిడి పళ్ళు కూడా పెట్టేసుకున్నాం చాలా సింపుల్గా. అసలు పువ్వులు లేకపోతే పూజ చేసుకున్నంత హ్యాపీ ఉండదు కదా. సో ఏదైనా పువ్వులతోనే ముడిపడి ఉందని చెప్పేసి నా ఒపీనియన్. సో మా వారు నాకు ఎంతో ఇష్టం అని చెప్పేసి మామిడి పళ్ళు కూడా తీసుకొచ్చారు. మా ఇంట్లో అయితే ఒకరికి తెలియకుండా ఇంకొకరు అయితే మామిడిపళ్ళు తీసుకొచ్చేసారు. మా వాళ్ళు కూడా సర్ప్రైజ్గా తీసుకొచ్చారు, మంచిగా బాగున్నాయని చెప్పేసి. డాడీ కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి కర్రీకి గుత్తి వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వీడియో యాక్చువల్లీ సపరేట్గా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, బట్ వ్లాగ్లో అయితే కంటిన్యూషన్ బాగుంటుంది కదా అని చెప్పేసి వ్లాగ్లో కంటిన్యూ చేసేస్తున్నాను. చాలామంది అడిగారు నన్ను, అక్క మార్నింగే 6 to 9 ఏం చేస్తావు, అది అప్లోడ్ చేయక్క అని చెప్పేసి. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. కాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ అలానే కొంచెం ఒక ఆనియన్ అండ్ అలానే కొంచెం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత వంకాయలు గుత్తు కింద కట్ చేసుకుని ఈ మ్యారినేట్ చేసుకున్నది అందులో పెట్టేసి, సో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కనుక ఎక్కువ మాడిపోయిన వంకాయ అనేది ఎక్కువ
స్మాష్ అయిపోతుంది కాబట్టి మనకి గుర్తుగా ఉండాలి అంటే కనుక ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా సిమ్లో పెట్టే వేయించుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి కర్రీ వచ్చేసి. మీలో ఇంతమందికి గుత్తి వంకాయ కర్రీ ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ అలానే మీలో ఎంతమంది ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి. నేనైతే చాలా ఇష్టంగా తింటాను. అండ్ అలానే ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తాను. చాలా సింపుల్ అండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడం, బట్ చాలా ఇష్టంగా చేస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. కొంచెం ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేశాను. ఆ ఫ్లేవర్ ఇంకా కొంచెం బాగుంటుంది అని చెప్పేసి. తర్వాత వచ్చేసి నేను ఒక 5 minutes ఉడికిన తర్వాత సాల్ట్ అది చెక్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ది బెస్ట్ కాంబినేషన్ పాలు అండి. పాలు వేసిన తర్వాత ఒక 5 minutes ఉడకనిచ్చిన తర్వాత నిజంగా కర్రీ వేడివేడి అన్నంలో తింటే అబ్బబ్బా మంచి భలే ఉంటుందండి. ఆ గుత్తి వంకాయ అలా నోట్లో పడేసుకుంటే మీకు కూడా నోట్లో నీళ్ళు తిరుగుతున్నాయి కదా. మరి లేట్ ఎందుకండి, మీ ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. మా ఇంట్లో అయితే వండిన గిన్నె మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. అంత బాగా నచ్చింది. మనిషికి ఒక వంకాయ చప్పున కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా సేమ్ పాలేసి ట్రై చేయండి. అండ్ అలానే ఒక కర్రీ అయిపోయిన తర్వాత ఇంకో కర్రీకి అయితే వచ్చారు. ఫస్ట్ రైస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు ఆనపకాయ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ అలానే పెసరపప్పు నీట్గా వాష్ చేసుకుని అందులో కొంచెం ఒక 5-6 చిల్లీస్ వేసి కొంచెం ఆనపకాయ కూడా నీట్గా కట్ చేసి పప్పు మెత్తగా ఉడికిన తర్వాత చిటికెడు పసుపు, ఒక 2 స్పూన్స్ కారం అండ్ అలానే 2 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. మీరేం చేస్తారు కామెంట్ చేశాను. నేనైతే ఆనియన్ కానీ చింతపండు కానీ పోపు దినుసులోకి ఎల్లిపాయ కానీ అస్సలు యూస్ చెయ్యలేదు. నెక్స్ట్ వచ్చేసి 2 glasses వాటర్ కూడా యాడ్ చేశాను. ఈ వరకు కలుపుకున్నాను. అలా కలిపిన తర్వాత ఒకసారి మనం స్టవ్ మీద పెట్టి ఒక 5 minutes వదిలేస్తే కొంచెం చిక్కబడుతుంది కదా. సో ఆ టైంలో మనం ఖాళీగా ఉండకుండా కొంచెం పోపు దినుసులనే తీసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా ఎల్లిపాయ కానీ ఆనియన్ కానీ ఇంకా ఏమి యాడ్ చేయను. సో ఇలా కూడా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చింతపండు పులుపు కూడా యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి తాలింపు అయితే నేను రెడీ అయిపోయాను. సో చక్కగా నీట్గా హడావిడి లేకుండా తాలింపు కూడా పెట్టేశాను. ఇలా కలర్ఫుల్గా ఉంటేనే కదా మనకి పప్పు కూడా చక్కగా తినాలనిపిస్తుంది. మీరు ఎంతమందికి ఇష్టమో అస్సలు కామెంట్ చేయొద్దు, లైక్ చేసేయండి. చూసారుగా తాలింపు వేయడం. తాలింపు అంతా అయిపోయిన తర్వాత అదే గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసి పప్పులో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పప్పు కూడా పక్కన పెట్టేశాను. కార్తిక్ కోసం వచ్చేసి దొండకాయ ఫ్రై కూడా చేసేస్తున్నాను. వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి. ఇది వచ్చేసి మార్నింగ్ 6 to 9 వరకు నేను చేసి డైలీ లైఫ్ స్టైల్ రొటీన్ బ్లాగ్. ఈవినింగ్ కోసం దోశ పిండి కూడా రెడీ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.